శ్రీ గురుభ్యో నమః. ప్రతి మనిషికి గురువు మార్గదర్శకం తప్పక ఉండాలి. మహాభారతం వేదవ్యాసుడిచే రచింపబడ్డ గొప్ప కావ్యం. మహావిష్ణువు ఎత్తిన కృష్ణావతారానికి సాక్ష్యం. నిండు సభలో జూదం బలి తీసుకున్న ఒక ఆడదాని మానం. రాజ్యం కోసం అన్నదమ్ములే కోరుకున్న కురుక్షేత్రం. మహాభారతం మన జీవితాల్లో ఉన్న సంబంధాలకి, సంగ్రామాలకి సమాధానాన్ని ఇస్తుంది. వ్యాసుడు మహాభారతాన్ని 18 పర్వాలుగా రాశాడు. అందులో ద్రోణాపర్వం గురించి మనం ఈ ఘట్టంలో చెప్పుకుందాం. ద్రోణాపర్వమే ఎందుకంటే మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువే మనకు దైవం. మహాభారతంలో కూడా అలాంటి ఒక గొప్ప గురువు ఉన్నాడు. అతడే ద్రోణాచార్యుడు.